హలో, దిస్ ఈజ్ రతన్. మీరంతా ఎలా ఉన్నారు? ఈరోజు పెద్దాపురం బెర్రీస్ ఫామ్కి వచ్చాను. ఈ ఫామ్ లో ఉన్నటువంటి మొక్కలన్నీ మీకు పరిచయం చేస్తాను. ఓకేనా? కమాన్, లెట్స్ గో. మా రెండు బ్లాక్ కి చికెన్, కొబ్బరి అన్నం, వైట్ రైస్ ఫుల్ కుమ్ముతున్నాయి. అలాగేలా కాదు మళ్ళా. ఈ రెండు బ్లాకీస్ నేను వచ్చేసరికి నా దగ్గర ఉంటాయి. నేను వెళ్ళి వారికన్నా కూడా ఉంటాయి. నేను లోపల పని చేసుకుంటుంటే వార పాలకల్లాగా నాకు గేట్కి ఒక్కో బ్లాక్ సైడ్ రెండు కూర్చొని ఉంటాయి. నేను బయటకు వచ్చేసిన తర్వాత నాతో కూడా బయటకు వచ్చేస్తాను. నేను ఆ రోడ్డుకి వెళ్ళే వరకు నా వెనకాల పరిగెడుతూ కూడా వస్తూ ఫాలో అవుతుంటాయి. నేను వచ్చినప్పుడు నా బండి శబ్దం వినగానే నా వెనకాల పడుతుంది. ఈ మొక్క పేరు కొత్తపల్లి కొబ్బరి మామిడి. ఈ ప్లాంట్ పేరు పండూరు మామిడి. కింద కాకరకాయ పాదు వేస్తాను. దానికి ఇలాగా రెండు స్టేజ్ల కింద కట్టాను. ఒక స్టేజ్ వచ్చి ఆ కాకరకాయకి, ఒక స్టేజ్ వచ్చి చిక్కుడుకాయకి. ఓకే, ఇది కూడా కొత్తపల్లి కొబ్బరి. ఓకే, మా ఫామ్లో ఇది వెళ్ళదు. ఓకే, ఈ మొక్క పేరు పెద్ద చెరుకు రసాల మామిడి. హైబ్రిడ్ జామ అన్నీ కూడా ఇది కూడా జామ. లక్ష్మణ్ పాల లక్ష్మణ్ పాల స్టార్ ఫ్రూట్. ఇది రాంబాళ. ఇది సపోటా. ఇది బంగిలిపల్లి. ఇంకా నిన్న మొత్తం కటింగ్ చేశాను. ఆకులు మొత్తం అన్నట్లు కూడా ఒక ప్రూనింగ్ చేస్తాను అన్నమాట. వర్షాలు పడ్డాయి కదా, నమ్మగా ఎదిగిపోయాను. ఈ మొక్క పేరు చెర్రీ ప్లాంట్. ఈ చెర్రీ ప్లాంట్ని చక్కగా మన ఇంటి దగ్గర కూడా మనం వేసుకోవచ్చు. ఈ ప్లాంట్
మొసాంబి అంటే బత్తాయి. నిమ్మకాయ చూడండి, మా చెట్టు నిమ్మకాయ ఒకసారి ఇది పెద్ద నిమ్మకాయలు. ఓకే, ఇది ఎంట్రన్స్ మా ఫామ్ హౌస్. ఈ ప్లాంట్ అయితే పీనట్ బటర్ ఫ్రూట్ ప్లాంట్. ఈ ఫ్రూట్ చాలా స్వీట్గా ఉంటుంది. మనం ఖర్జూరం తింటే ఎంత స్వీట్ ఉంటుందో అంత స్వీట్ ఉంటుంది ఈ ఫ్రూట్. ఇది అంజీర్ ఫ్రూట్ ప్లాంట్. ఇదే సేమ్ ప్లాంట్ నేను మా యొక్క పిఠాపురం ఫామ్లో కూడా వేసాను. అక్కడ పెద్దగా గ్రోత్ అవ్వలేదు. ఇదిగో మరి ఇక్కడ కూడా వేసాను, చూద్దాం ఇది ఎట్లా గ్రోత్ అవుతుందో. పైనాపిల్, ఇది పైనాపిల్ ఇక్కడ పైనాపిల్. మొన్న వేసాను ఇవన్నీ కూడా జామ మొక్కలు, హైబ్రిడ్ జామ మొక్క. మొన్న వేసాను ఇవన్నీ కూడా. నెమ్మదిగా వస్తున్నాయి, ఇట్ టేక్ టైం. ఓకే, ఇది మా ఫామ్ హౌస్ విశేషాలు. ఓకే, మళ్ళా కాయలు కాసిన తర్వాత మళ్ళీ కూడా వీడియో చేస్తాను. మీరు కూడా వీలైతే, మీకు ఆల్రెడీ ప్రతిసారి నా వీడియోలో చెప్తుంటాను, మీకు అవకాశం ఉంటే మీకున్నటువంటి స్థలంలో ఎంతో కనుక స్థలంలో ఏదో ఒక మొక్క నాటడానికి ప్రయత్నం చేయండి. అది మనందరికీ కూడా మంచిది, సమాజానికి మంచిది. ఓకే, అంతేకాకుండా మీ దగ్గర విత్తనాలు ఉంటే ఖాళీ స్థలం ఎక్కడైనా కనబడితే కనుక తీసుకెళ్ళి చల్లండి. అక్కడ చల్లితే అవి నెమ్మదిగా గ్రోత్ అవుతూ ఉంటాయి. ఓకేనా, దానివల్ల మన వాతావరణం కూడా చాలా మంచిదని మీ అందరికీ నేను తెలియపరుస్తున్నాను. మీ అందరికీ తెలుసు అనుకోండి, కానీ ఇవన్నీ కూడా మనం పాటించడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. Signing off, Ratan. See you on next video.